మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నర్సంపేటలో డిఫోడిల్స్ స్కూల్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా రక్తదాన శిబిరం. పాలకుర్తి మండలంలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఘరానా మోసం. తాడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ మహిళ హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, డ్రైనేజ్ పనులు నత్తనడక జరగడం వల్ల సూరారం ఎక్స్ రోడ్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, తోటి ప్రయాణికులకు ఇబ్బందులుగా మారింది. వెంటనే ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని అండర్ డ్రైనేజ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కుతుబుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్కు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించి ప్రజల యొక్క ఇబ్బందుల గురించి కొల్ల రవీందర్ ముదిరాజ్ వివరించారు. ఫారెస్ట్ వాళ్ళు చెట్టు తీయడానికి ఇస్తలేరట. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీడియో తీసి పెట్టిన, సార్ మీరు తీసేస్తే కావాలంటే 500 కట్టాలట. నేను కడతా 500. మేము అన్ని కట్టేసాం, అన్ని అయిపోయింది. చెట్టు తీయడానికి చెట్టు తీయించాలి. దానికి వాళ్ళు వస్తాము అంటున్నారు, రావట్లేదు. దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు డబ్బులు తెలియదు కాదు. ఇప్పుడు మనం చెట్టుకి 500 కాదు 2000 కట్టినాం. అప్పటికప్పుడు వచ్చి తీయమని రాలేదు. అదే ప్రాబ్లం. చెట్టుదైతే అది తర్వాత ఇప్పుడు పర్మిషన్ వచ్చింది, ట్రాఫిక్ పర్మిషన్ వచ్చింది. జనాలకు అవన్నీ తెలియదు మేడం. పని చేస్తలేదు ప్రభుత్వం, పేమెంట్ చేస్తలేరు కాంట్రాక్టర్. ఇదే అనుకుంటా తప్ప వేరే సమస్య తెలియదు కదా. అది నిన్న చెప్తున్నారు ఫారెస్ట్ వాళ్ళ ప్రాబ్లం అని. నేను ఫారెస్ట్ లో వీడియో తీసి పెడితే అది నడి రోడ్డు లాగడం వల్ల రాకపోకలకు ఇబ్బంది జరుగుతుంది. వెనక సైడ్ అయితే ప్రాబ్లం ఉండదు. అది స్టార్టింగ్ లో చౌరస్తా సూర్యారం కాలనీగా మారాలి. ఈ సాయిబాబా నగర్ లో బంద్ చేసి ట్రాఫిక్ ఎక్కువైంది. ఇంకా అక్కడ టర్నింగ్ లో అర్ధగంట అవుతుంది. నిన్న బాదురుపల్లి టచ్ అయింది ట్రాఫిక్, ఇక్కడ షాపూర్ టచ్ అయింది ట్రాఫిక్. ఏమడతారు, ఎవడు లీడర్ అని తిడతారు, అధికారులను తిడతారు. అది సమస్య చిన్నదే కానీ పబ్లిక్ ఎక్కువ పోతుంది కదా. ఇంకోటి ఈ ప్లాస్టిక్ మీద కూడా నేను గుళ్ళకాడ నేనే సొంతంగా కడుతున్నా ఫ్లెక్సీ. మీరు ఒక్కరికి కూడా నోటీస్ ఇచ్చినట్టు లేదు. ఒక్క ఫంక్షన్ హాల్కి కానీ హోటల్లకు కానీ నాణ్యత లేదు కాదు, నాణ్యత లేని ప్లాస్టిక్ మీద ఆయన తిరుగుతుంటాడు అప్పుడప్పుడు. ప్లాస్టిక్ కూడా చెప్తున్నా సార్, నేనే గుడికాడికి ఇట్లా బ్యానర్ కడుతున్నా వాడొద్దని, ఇస్తరాకులు వాడొద్దు ప్లాస్టిక్. దీని మీద మీరు మానవత్వంగా పనిచేయరు అంతే. దీనికి డబ్బులు తెలియదు కాదు. చిన్న లెటర్ మీద రాసి ఫంక్షన్ హాల్ కూడా నోటీస్ ఇస్తే వాడు మానేస్తాడు. మీకు పుణ్యం ఉంటుంది. భూమాతను, జలమాతను, గోమాతను కాపాడినట్టు అవుతాం మనం. లేకపోతే మనము భావితరాలకు మనం అన్యాయం చేసిన అవుతాం. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా, శాంతియుతంగా జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి ప్రజలకు సూచించారు. డిసెంబర్ 31 సందర్భంగా సోమవారం తెల్లవారుజామున గోదావరికని ఏసీపీ మడత రమేష్, వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో నాకాబందీ చేపట్టారు. తెల్లవారుజాము నుంచే ప్రధాన చౌరస్తా, తిలక్ నగర్, రమేష్ నగర్,
5 ఇంక్లైన్ ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాలను అనువనువుగా పరిశీలించి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. అనుమానిత వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ డిసెంబర్ 31 సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గోదావరిఖని టౌన్లో 11 ప్లేసెస్లో సుమారు 100 మంది మా పోలీస్ సిబ్బందితో ఏసీపీ గోదావరిఖని ఆధ్వర్యంలో ఈ 11 టీంలుగా ఏర్పడి ఈ మార్నింగ్ 4 o'clock నుంచి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అర్లీ మార్నింగ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాపర్టీ అఫెండర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు అఫెన్స్ చేసి బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ లేకుంటే ఈ పోయే రిటర్న్ అయ్యే టైం కాబట్టి ఆ టైంలో కరెక్ట్గా చెక్ చేస్తే ఈ అఫెండర్స్ దొరుకుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోని ఈ అర్లీ అవర్స్ వెహికల్ చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అన్సోషల్ ఎలిమెంట్స్ ఇంకా వేరే ఇతర అఫెండర్స్ కూడా వాళ్ళు మూమెంట్ చేసే టైం ఇదే కాబట్టి ఈ టైంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తే ఈ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ అఫెన్సెస్ తగ్గడం కొరకు ఈ పోలీస్ ఎత్తుగడగా మేము ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం. మళ్ళీ న్యూ ఇయర్లో సందర్భంగా ఎలాంటి వాళ్ళు ప్రీ ప్లానింగ్ కొరకు ప్రిపరేషన్ కొరకు కూడా ఏదైనా డ్రగ్స్ లాంటివి తీసుకెళ్ళి అలాంటి కార్యక్రమాలకు కూడా ఇది అడ్డుకట్ట వేయడానికి ఈ పోలీస్ వెహికల్ చెకింగ్ అనేది ఉపయోగపడుతుంది. న్యూ ఇయర్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు చేసుకునే న్యూ ఇయర్ సెలబ్రేషన్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. డీజే సౌండ్ పెట్టి పక్కింటి వాళ్ళకు డిస్టర్బ్ చేయడం, యాక్చువల్గా డీజే పర్మిషన్ అనేది మేము ఎక్కడ డీజే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏదేమైనప్పటికీ మనం చేసే పని ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. యువకులు కూడా రోడ్డు మీదకి వచ్చేసి ప్రయాణికులను అడ్డగించడం అట్లాంటి వీటన్నిటిని నిషేధిస్తున్నాం. వీటిపైన కఠిన చర్యలు ఉంటాయి. మా ప్రతి పిఎస్ లెవెల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ఉంటుంది. దయచేసి యువత ఇట్లాంటి కేసులలో ఇరుక్కోకుండా మీరు మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు, కేసులలో ఇరుక్కోవద్దు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శులుగా రాజాకా జాతికి చెందిన మామిడి అశోక్, పైడాకుల భిక్షపతిలు ఇటీవల ఎన్నికైన నేపథ్యంలో రాజాకా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా సోమవారం తిలక్ నగర్లోని విశ్వం ఫంక్షన్ హాల్లో గోదావరిఖని రాజాకా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజాకా జాతికి చెందిన జర్నలిస్టులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజాభివృద్ధికి ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అభిప్రాయం
అభిప్రాయపడ్డారు. రజాకా జాతికి చెందిన పాత్రికేయులు పదవులు దక్కించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. తదనంతరం నూతనంగా ఎన్నికైన పైడాకుల భిక్షపతి, మామిడి అశోక్లకు శాల్వాలు కప్పి సన్మానం చేశారు. విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ సమాజం ప్రజల కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజాకా సంక్షేమ సంఘం అధ్యక్షులు బండి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాగుల రవీందర్, వడ్లూరి దేవయ్య, ములుకుంట్ల రాజేశం, దామనపల్లి రాజేశం, పైడి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇద్దరికి చేయండి చెప్పండి. అందరు లైన్ వెనుకోలు పడతలేరు. రాజాన్ని వెనుకోలు పడతలేరు. పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. రజక వృత్తిలో ఉన్నటువంటి సమస్యలను, అలాగే రజక వృత్తిలో ఉన్నటువంటి పేదవారికి అందేటువంటి సంక్షేమ విషయమైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రజక గౌరవ పెద్దలు కృషి చేస్తున్నటువంటి కార్యక్రమాలను చాలా మేము గమనిస్తున్నాం, చూస్తున్నాం. వాటన్నిటినీ అందరికీ తెలియపరిచే విధంగా మాకున్నటువంటి పత్రికా రంగంలో మేము వాటిని ప్రచురిస్తూ ఎప్పటికప్పుడు వారి సంక్షేమం పట్ల వాళ్ళతో పాటు మేము కూడా మమేకమై కృషి చేస్తూనే ఉన్నాం. అలాగే రజక జాతికి సంబంధించినటువంటి గౌరవ ఎక్కడైనా మన విలేకరులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా మంచి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళను ఇలాంటి విధంగా గౌరవించి అప్రిషియేట్ చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ పెద్దలందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రజక వృత్తిలో ఉన్నటువంటి సమస్యలను మీతో పాటు తోడుగా నేను కూడా నడిచి మన సంఘం బలపడడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో అసెంబ్లీ సమావేశాలకు ముందు వివిధ గ్రామాల సర్పంచులను అరెస్టు చేసిన జైపూర్ పోలీసులు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్న సందర్భంగా మాజీ సర్పంచుల సంఘం మన మాజీ సర్పంచ్ రావాల్సిన బిల్లుల కోసం అసెంబ్లీ ముట్టడికి పిలిపివ్వడం జరిగింది. దాని ఉద్దేశంగా మన జైపూర్ పోలీస్ స్టేషన్ వారు మా మాజీ సర్పంచులను ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచులం అయినప్పటికీ మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది మాకు బాధాకరమైన విషయం. ఎందుకంటే మాకు బిల్లులు రావాల్సింది నిజం. చాలా వరకు మేము అప్పుడున్న గవర్నమెంట్ ఒత్తిళ్ళకి ఎంతోమంది బలయ్యారు. మేము చాలా గ్రామంలో అభివృద్ధి చేసినాం. శ్మశానవాడి కావచ్చు, డంపయార్డ్ కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, ఇలాంటి అక్కడ లోకల్గా ఉన్న భూమి ల్యాండ్ విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఎంతో ఖర్చు పెట్టి చాలామంది ఒత్తిళ్లకు లోనై కొంతమంది చనిపోవడం జరిగింది. కొంతమంది రోడ్ల పడాల్సిన ఏర్పాటు జరిగింది. ఎంతోమంది వాళ్ళ పిల్లల పుస్తలతాలు కూడా తాకట్టు పెట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన సందర్భంలో ఎన్నో బిల్లులు, లక్షల రూపాయల బిల్లులు, అంటే సుమారు ఒక 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా అక్కడ గ్రామ పంచాయతీని దాని పాపులేషన్ బట్టి అట్లాంటి బిల్లులు ఆ రకంగా పెండింగ్ ఉండడం జరిగింది. దానికోసం మేము ప్రతిరోజు అనుక్షణం బాధపడుతూనే ఉన్నాం. ఇప్పటికిప్పటికి కూడా మేము పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితి. ఈరోజు మేము మన బ్యాంకుకి పోయి మా భార్యది తాకట్టు పెడదామనే ఆలోచనతో మేము ఉన్నాము. ఆ పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసిండు. ఈ ప్రతిసారి అరెస్ట్ చేయడం వల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మేము కాబట్టి ఇప్పటికైనా గ్రామ పంచాయతీ నుంచి వచ్చి రావాల్సిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆలోచించి పరిగణన తీసుకొని మాకు స్థానిక మినిస్టర్ గారు కూడా దీన్ని ఎవరికి ఎంత రావాలో ఏదైనా తెలుసుకొని ఆ పాత బిల్లు ఏదైతే ఉన్నాయో ఆ బిల్లు వచ్చే విధంగా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం.
ఎందుకంటే ఈ పెట్టుబడి రాకపోవడం వల్ల మేము చాలామంది రోడ్డు మీద పడి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి గవర్నమెంట్ మా స్థానిక మంత్రివర్యులు దీన్ని గమనించి మాకు రావాల్సిన బిల్లుల కోసం చర్య తీసుకుంటారని ఈ విధంగా మేము విన్నవించుకుంటున్నాం. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గోపాల్ నగర్ కమ్యూనిటీ హాల్లో వివిధ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానికుల సమస్యలను వివరించారు. డ్రైన్లు, స్పీడ్ బ్రేకర్లు, కమ్యూనిటీ హాల్ పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 20 సంవత్సరాల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలన్నారు. దళితులు, ఆదివాసీలు, భూమి లేని కార్మికులు, పేద ఓబీసీ వర్గాలు ఈ పథకం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మార్చి ఇవాళ పార్లమెంట్ లో బలం ఉందని చెప్పి ఇవాళ దేవుళ్ళ పేరు పెట్టి వాళ్ళ స్కీమ్ మార్చింది. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం విమర్శిస్తున్నాం. ఎట్టి పరిస్థితులు కూడా దాన్ని ఖండిస్తున్నాం. పేరు మార్చకపోతే ఖబర్దార్ మోడీ, నీకు గోరి కట్టడం తప్పదు. ఎందుకంటే నీకు 3 సంవత్సరాల పీరియడ్ ఉంది. నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట పాడడం అనుకుంటున్నావు. ఇవాళ నువ్వు ఏమైందో చూడు. 2026 జరిగే ఎన్నికల్లో, 2029 జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతావు. ఇలా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అందుతున్నాయి. అదే కాకుండా ఇవాళ మనకు 2005లో అప్పటి ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి రైతుకు కూడా పని కల్పించాలని ఒక ఉద్దేశంతో ఎండాకాలంలో కూడా రైతులు ఖాళీ ఉండకూడదు, పట్టణాలకు వలస పోకూడదు, ఇంటి దగ్గరే ఉండి వాళ్ళు పనిచేసుకోవడం ఒక ఆలోచనతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజెస్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇవాళ మోడీ గారు ఒక కుట్రమంతా ఉన్నాడు. మహాత్మా గాంధీ పేరుండకూడదు, కాంగ్రెస్ పార్టీ పేరుండదని ఒక దురుద్దేశంతో వాళ్ళ పేరు మార్చి ఇవాళ పార్లమెంట్ లో బలం ఉందని చెప్పి ఇవాళ దేవుళ్ళ పేరు పెట్టి వాళ్ళ స్కీమ్ మార్చింది. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం విమర్శిస్తున్నాం. ఎట్టి పరిస్థితులు కూడా దాన్ని ఖండిస్తున్నాం. పేరు మార్చకపోతే ఖబర్దార్ మోడీ, నీకు గోరి కట్టడం తప్పదు. ఎందుకంటే నీకు 3 సంవత్సరాల పీరియడ్ ఉంది. నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట పాడడం అనుకుంటున్నావు. ఇవాళ నువ్వు ఏమైందో చూడు. 2020లో జరిగే ఎన్నికల్లో, 2029 జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతావు. ఇలా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఎన్ సీతారామన్ ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నర్సాపురంలో కేంద్ర మంత్రి దత్తత గ్రామం పెద్దదైనవాణి లంక గ్రామంలోని డిజిటల్ భవన్లో మత్స్యకారుల కోసం డ్రోన్ కృత్రిమ మేధ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. డిజిటల్ శిక్షణ కేంద్రంలో డ్రోన్ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. అలాగే గ్రామస్తులతో జరుగుతున్న సభలో పాల్గొన్నారు. విభాగం సైన్స్ ఫౌండేషన్ విద్య, డిజిటల్ అక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ మరియు చూస్తున్నారు. ఏ ఊరు వాళ్ళు, ఏం చదువుతున్నారు చెప్పండి. దాని తర్వాత నేను డీజీసీఏ నుంచి రిమోట్ పైలట్ సర్టిఫికేషన్ కోర్స్ చేశాను. తర్వాత ఐ బికమ్ డ్రోన్ పైలట్. దాని తర్వాత నెక్స్ట్ ఐ అప్గ్రేడెడ్ టు బికమ్ ఇన్స్ట్రక్టర్. సో నౌ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ డ్రోన్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఈసీ బ్రాంచ్. నీ ఇంజనీరింగ్ చేసేవా? కంప్లీట్ అయిందా? లేదు మేడం, అవుతుంటుంది.
స్వర్ణాంధ్ర కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతుంది. సెకండ్ ఇయర్ చదువుతున్నాం. ఓకే, దెన్ గో ఆన్. ఇది అగ్రికల్చర్ డ్రోన్ మేడం. యూ వాంట్ టు యూస్ ఇట్ ఫర్ అగ్రికల్చర్. నువ్వు ఇంగ్లీష్లోనే కంఫర్టబుల్గా ఉన్నావు నాకంటే. లేదు మేడం, చెప్పు. దీన్ని అగ్రికల్చర్లో యూజ్ చేస్తాం. మన నార్మల్గా అగ్రికల్చర్లో ఎరువులు స్ప్రే చేస్తాం కదా మేడం, ఆ టైంలో దీన్ని యూజ్ చేస్తాం. స్ప్రే చేసేటప్పుడు దీని కెపాసిటీ 10 లీటర్స్. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఘరానా మోసం. కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన ముంతాజ్ బేగం అనే మహిళ చనిపోగా ఆమె పేరుతో వచ్చిన లేబర్ ఇన్సూరెన్స్ చెక్కును విత్డ్రా చేసి డబ్బును కాజేసిన కాంగ్రెస్ నాయకులు విషయం తెలిసి అడగగా 50,000 రూపాయలు ఇచ్చి మిగతా అమౌంట్ ఇవ్వకుండా రోజులు గడుపుతున్నారని మృతురాలి కూతురు నసీమ ఆవేదన. తనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని 5,000 తీసుకొని మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని వేడుకున్న బాధితురాలు. బాబు 5,000 తీసుకున్నారు నా దగ్గర లక్ష్మీపురంలో. ఇంకా వాళ్ళు ఏం చేశారు, బీమా పథకం చేపించారనమాట. బీమా పథకం చేపించి 2,00,000 నా పేరు మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద నామినీ పెట్టించి వాళ్ళ పేరు మీద డబ్బులు పడ్డట్టు చేపించుకొని వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చాక నా దగ్గరికి ఎంక్వైరీ తీస్తే నా పేరు అప్పుడు బయటకు వచ్చిందండి. మా అమ్మ పేరు మీద ముంతాజ్ బేగం. అసలు నేనేం చేసా, వాళ్ళ మీద గొడవ చేశా. ఎందుకంటే మా అమ్మ ముంతాజ్ బేగం పేరు మీద నాకు అసలు అకౌంటే లేదు, నాకు తెలియకుండా మీరెట్లా చేపించారని నేను బ్యాంక్ వెళ్ళి గొడవ చేస్తే నన్ను బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్లి అలవాల కోటయ్య, జంగాల్ కృష్ణయ్య ఇల్లు, మట్టపల్లి సీను వీళ్ళందరూ ఏం చేశారు, నన్ను బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ డబ్బులు కాదు, ఆ అమ్మాయికి వాళ్ళ చెల్లెకి గొడవ అయిందండి. గొడవ అయితే ఇట్లా తీసుకొచ్చి చూపించారు. ఇట్లా తీసుకొచ్చి వాళ్ళకి బడకి ఇట్లా గొడవ చేసుకుంటారు. ఆ అమ్మాయి డబ్బులు ఆ అమ్మాయికి ఇస్తామని ఒప్పుకున్నారు. నాకు ఇవ్వకుండా ఏం చేశారు, నేను కేసు పెడదామని వెళ్ళిపోయితే నైట్ నా దగ్గరకు వచ్చి 12 మాట్లాడారు వాళ్ళు. మీడియా వాళ్ళని పిలిపించి మాట్లాడారు. సైదిబాబు వీళ్ళందరూ పిలిపి నేను మీడియాలో పెడతా అంటే సైదిబాబు వాళ్ళందరూ వచ్చి నా కాళ్ళు చేతులు పట్టుకొని నన్ను ఏం చేశారు, వద్దమ్మా నీ డబ్బులు నీకు ఇస్తాం, తప్పైపోయింది నన్ను అన్నారు వాళ్ళు. అంటే నేనేం చేశా, గవర్నమెంట్ హాస్పిటల్లో మాట్లాడారు. ప్రమాణం చేసి 50,000 ఇచ్చి నీకు స్థలం రాసిస్తా అని అన్నారు. ఆ స్థలం గురించి అడిగితే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నా కానీ అసలు నన్ను ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. నాకు ఏదో ఒక న్యాయం చేయండి అని నేను మాది లక్ష్మీపురం. ముంతాజ్ బేగం అండి మా అమ్మ పేరు. మా అమ్మ పేరు మీద ఇట్లా బీమా పథకం డబ్బులు వస్తే నాకు రానికుండా చేశారు. అయితే నేను ఒక 2 సంవత్సరాల క్రితమే నాకు ఒక 50,000 ఇచ్చారు. లాస్ట్ డబ్బులు వచ్చినాయని గొడవ పెట్టుకుంటే వెళ్ళి ఇట్లా మీడియా వాళ్ళతో మాట్లాడమని పెద్ద మనుషులతో మాట్లాడొచ్చి 50,000 ఇచ్చి ప్లాట్ ఇచ్చారు నాకు. అయితే ఆ ప్లాట్ ఇంతవరకు ఇవ్వట్లేదని నేను అడుగుదామని వెళ్ళేసరికి ఇంక ఇస్తాంలేమ్మా, ఆడికిపోతుంది ఆ ప్లాట్, మధ్యలో ఉన్న వాళ్ళని అడిగా అనమాట. ఎప్పుడు ఇస్తారు, ఏంది బాబాయ్ అని అడిగితే ఇస్తారమ్మా, యాడికి పోతుంది, ఇస్తామని చెప్తే ఇనవా అని అంటున్నారు. అయితే ఆ ప్లాట్ గురించి నేను అడుగుతున్నాను అనమాట. నాకు ఆ డబ్బులు ఇవ్వలేదు, ప్లాట్ ఇవ్వలేదు. మరి నా పరిస్థితి ఏంటండి? పలానా సైదిబాబు లక్ష్మీపురం, పాత లక్ష్మీపురం 5,000 కూడా ఇచ్చా నేను చేపిస్తా అని, లేబర్ కార్డు చేపిస్తా అని చెప్పిండు. అయితే బీమా పథకం చేపించిండు మాకు. ఆ బీమా పథకం సంగతి కూడా మాకు తెలియదు. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ తీశారు. ఎంక్వైరీ తీసాక మాకు తెలిసిందనమాట. తెలిస్తే బీమా పథకం మీ అమ్మ బతుకున్నప్పుడు చేశారా, చనిపోయిన చేశారమ్మా? మా అమ్మ చనిపోయాకే చేపించారండి. మా అమ్మ చనిపోయాకే చేపించారు. లేబర్ కార్డు ఆ డబ్బులు వచ్చినాయండి, లేబర్ కార్డు డబ్బులు. అయితే బీమా పథకం డబ్బులు నాకు ఇవ్వకుండా ఇంకా వాళ్ళు, నేను బ్యాంక్ కాడికి వెళ్ళి కనుక్కుంటే బ్యాంక్ వద్ద ఏమొద్దమ్మా ఇట్లా మనం పర్సనల్ గా మాట్లాడదామని మాట్లాడిచ్చారనమాట. వాళ్ళు నాతోటి మాట్లాడి 50,000 ఇచ్చి నాకు ఒక ప్లాట్ ఇస్తా అన్నారు. ఆ ప్లాట్ కాగితాలు ఇంతవరకు ఇవ్వలేదు. నేను పెద్ద మనుషులు మట్టపల్లి సీను, అల్వాల్ కోటయ్య వీళ్ళు నన్ను నమ్మించి నాకు ఏ కాగితం రాసిలేదు, ఏం రాసిలేదు. వాళ్ళు రాసికపోతే ఇంకా నేను వాళ్ళ మాటలు నమ్మి నేను సరేలే ఇస్తారులే అని అనుకున్నాలే కానీ ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళు. అంటే చనిపోయిన వ్యక్తికి లేబర్ కార్డు బీమా ఎట్లా చేస్తారు అనుకున్నావు నువ్వేనా? అంటే బీమా లేబర్ కార్డు చేపించారండి ఫస్టే, మా అమ్మ బతుకున్నప్పుడే చేపించారు. అయితే లేబర్ కార్డు అని చెప్పారు కదా వాళ్ళు. నేను లేబర్ కార్డు చేపించారంటే కాదులేమ్మా వేరే లోన్ ఇన్సూరెన్స్ వస్తుందిలే, నీకెందుకు మేము చేపిస్తామని అన్నారు వాళ్ళు. ఒక 50,000 వస్తాయి అన్నట్టుగా నేను ఇచ్చా అనమాట. ఇంకా అట్లా ఇచ్చినందుకు నన్ను ఇట్లా మోసం చేశారు. 2 సంవత్సరాలు ఓపిక పట్టినా గానీ నాకు కాగితం ఇవ్వలేదు, వాళ్ళు రాసి ఇవ్వలేదు. నేను డబ్బులు అవసరం ఉంటే నాకు బాకీలు అయినాయండి, ఒక 2 లక్షల దాకా నాకు బాకీలని. నా ఫ్లాట్ అమ్ముతా అంటే ఇస్తాలేమ్మా 4 రోజులు ఆ ఓపిక పట్టు, నీకు ఇందిరమ్మ ఇల్లు కూడా రాసిస్తాం మేము అని అంటున్నారు కానీ నాకు ఇవ్వలేదు. బాబు ఇల్లు నా పేరు మీద కాలనీ వచ్చింది, కాలనీ వస్తే ఇస్తామని అన్నారులే కానీ ఇంతవరకు ఇలా. ఇప్పుడు నాకు అవసరం ఉంది, నేను బాకీలు తీర్చుకోవాలి, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు. బీమా చేసినందుకు
బాలకృష్ణ అమ్మాయిల గురించి బూతులు మాట్లాడితే మీరందరూ ఎక్కడున్నారు? రోడ్డు మీద అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టాలి, కడుపు చేయాలని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు ఎందుకు స్పందించలేదని కేఏ పాల్ అన్నారు. ఈరోజు యాక్టర్ శివాజీని నేషనల్ ఉమెన్ కమిషన్ పిలిచారు. యాక్ట్రెస్ గురించి ఎందుకు ఇలా తప్పుగా మాట్లాడావని ఆయన వెళ్ళారు, క్షమాపణ అడిగారు. ఇంటెన్షనల్ గా ఆయన నాకు తెలుసు కనుక చెప్తున్నాను, అటాక్ చేయడానికి అట్లా మాట్లాడారని నేను అనుకోవట్లేదు. అయితే యాక్టర్ బాలకృష్ణ పెద్ద ఆయన ఉన్నాడు కదా, టీడీపీ ఎమ్మెల్యే, నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఏమన్నాడు, నేను అమ్మాయిల్ని కిస్ చేస్తే నా ఫ్యాన్స్ లైక్ చేస్తారు, ఎలాంటి ప్రెగ్నెంట్ చేసియండి అన్నప్పుడు ఈ ఉమెన్స్ రైట్ కమిషన్ ఏది? ఆయన ఏమైనా జైల్లో పెట్టారా? ఆయనకి ఏమైనా పనిష్మెంట్ ఇచ్చారా? ఏమిచ్చారో చెప్తా. బీజేపీతో అలయన్స్ ఉన్నందుకు పద్మభూషణం ఇచ్చారు 2025లో. వచ్చే సంవత్సరం భారతరత్న కూడా ఇస్తారట ఆయనకి. అంటే బీజేపీతో ఉంటే ఏదైనా రివార్డులు, అవార్డులు అన్ని మీకు దొరుకుతాయి, భారతరత్నాలు, పద్మభూషణలు. బీజేపీని యాక్టర్ శివాజీ ప్రశ్నించినందుక నెహ్రూ గాంధీ కుటుంబాన్ని అప్పుడు ఎకానమీ బాగుందని ప్రైజ్ చేసినందుక యాక్టర్ శివాజీకి ఈ పనిష్మెంట్ ఇచ్చారు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ఒక బీజేపీ ఎమ్మెల్యే అమ్మాయిని రేప్ చేసేస్తే ఘోరంగా సిబిఐ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఆయన్ని కన్విక్ట్ కూడా చేసేసారు, ఈయన రేపిస్టు అని. కోర్టులు మాత్రం మాటమాటికి ఆయనకి బెయిల్స్ ఇస్తున్నాయి. అంటే బీజేపీ ఎమ్మెల్యే అయితే రేప్ చేసినా పర్వాలేదు, మర్డర్ చేసినా పర్వాలేదు, ఎంత క్రైమ్ చేసినా పర్వాలేదు, లక్షల కోట్లు దోచుకున్నా రుణమాఫీ చేసేస్తాం. ఈ ఇమేజ్ ప్రపంచమంతా మోదీ గారికి చెడ్డ పేరు తీసుకొస్తుంది, బీజేపీకి చెడ్డ పేరు తీసుకొస్తుంది. రండి, దేశాన్ని కాపాడదాం, రాష్ట్రాన్ని రక్షిద్దాం. ప్రతి తెలుగు బిడ్డ ఈచ్ వన్ రీచ్ 10, ప్రతి ఒక్కరూ 10 మందికి 100 మందికి చెప్పండి, మార్పు తీసుకొద్దాం, రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడదాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.